నమస్కారం అండి. నేను కొన్ని రోజుల క్రితము ఒకతను అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటానని చెప్పడం, అక్కడికి వెళ్ళి అపార్ట్మెంట్కి వెళ్ళి ఆ ఫ్లాటు గ్రాఫ్ ఎలా ఉందో చూడడం జరిగింది. అది బిల్డరు ఇచ్చిన ప్లాను ఇలా ఉంది. ఎలా ఉంది అంటే, దీనికి వెస్ట్ ఫేస్ నుంచి కారిడారు, ఇక్కడ పశ్చిమ వాయవ్యం, ఈ పశ్చిమ వాయవ్యంలో డోర్ ఉంది. ఇది పర్ఫెక్ట్గానే ఉంది. దానికి ఎదురుగా తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టారు. ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇకపోతే ఇక్కడ కిచెన్ ఇచ్చారండి. ఇది కిచెను. ఈ కిచెన్కి ప్లేసు తక్కువగా ఉందనే ఉద్దేశంతో ఈ తూర్పులో ఈ ముందు వరకు గోడ ఏదైతే ఉంటుందో అంతవరకు దీనిని కలిపారండి. అంటే ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఈ కిచెన్కి ఆగ్నేయం పెరిగింది. 4 మూలలు బరాబరుగా ఉండాల్సిన ఈ కిచెను మనకు ఈ విధంగా ఆగ్నేయం పెరగడం జరిగింది. అలాగే ఇక మాస్టర్ బెడ్రూమ్కి వస్తే, ఇక్కడ డోర్ ఇచ్చిండండి తూర్పు ఈశాన్యంలో. ఇది కరెక్టే. పిల్లల బెడ్రూమ్కి పశ్చిమ వాయువ్యంలో డోర్ ఇచ్చిండు. ఇది కరెక్టే. ఇకపోతే మాస్టర్ బెడ్రూమ్ ఇది ఏదైతుందో దీనికి ఇక్కడ డోర్ ఇచ్చి ఆగ్నేయంలో బాత్రూము, అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అంటే దీనికి ఇలా ఉండడం వల్ల ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయం పెరిగినట్టు లెక్క. సో ఈ మొత్తం మీద మనకున్న తప్పులు ఏంటంటే, కిచెన్కు ఆగ్నేయం పెంపుతో నిర్మాణము, మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయం పెంపుతో బాత్రూమ్ నిర్మాణం. ఈ రెండు ఆగ్నేయం పెరగడం వల్ల దీనికి ఇక్కడ ఈశాన్యం కట్ అయింది. అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇలా ఉంది కాబట్టి దీని స్ట్రక్చరు, ఈ ఈశాన్యం అనేది మాస్టర్ బెడ్రూమ్ కూడా కట్ అవుతుంది. సో ఈ బిల్డరీ ప్లాను చూసిన తర్వాత ఇది కొన్నవారికి తప్పకుండా ఆగ్నేయపు లోపము, అంటే ఆగ్నేయము పెరిగింది కాబట్టి దీనికి ఉండాల్సిన దీని లోపం వల్ల జరిగే నష్టం జరుగుతుంది ఇక్కడ కొన్నవారు. అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా బాత్రూంలో ఆగ్నేయం పెంపుతో నిర్మాణం చేసిండు కాబట్టి ఈ రెండు ఆగ్నేయ లోపాలకు దాని ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది వాస్తు ప్రకారంగా. అలాగే ఈ రెండింటికి కూడా ఇలా ఈశాన్యం తెంపు జరిగింది కాబట్టి ఈశాన్య ఫలాఫలాలు కూడా వీరికి తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. సో ఇది తప్పుగా ఉంది అని చెప్పి నేను అతనికి సూచించడం జరిగింది. నేనేమని చెప్పానంటే, ఇదేదైతే వెస్ట్ కారిడార్ ఉందో, ఇక్కడ ఇది వెస్ట్ కారిడారు, ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది సౌత్ అండి. అయితే మనం ఈ కారిడార్ నుంచి ఇలా వస్తాము. వచ్చిన తర్వాత ఇక్కడ డోరు కరెక్ట్గానే బిల్డర్ చెప్పినట్టుగానే ఇక్కడ డోర్ ఉంది. ఇక్కడ కూడా డోర్ పెట్టుకోండి. ఇవి రెండు ఒకటికి ఒకటి ఎదురుగా ఉండడం కరెక్ట్గా ఉండాలి. ఇలా పెట్టుకోవాలి అని చెప్పాను. వీళ్ళు కూడా అలాగే ఇచ్చారు ప్లాన్లో. అయితే నేను అతనికి సూచించింది ఏంటంటే, ఇక్కడ ఈ ఆగ్నేయం పెంపుతో కిచెన్ నిర్మాణం ఉంది. నేనేమని చెప్పానంటే, దీన్ని స్ట్రేట్గా ఇలా చేసుకోండి, ఇదంతా బాల్కనీగా చేసుకోమని చెప్పడం జరిగింది. మొత్తం బాల్కనీ స్ట్రేట్గా ఉంటే ఈ కిచెన్ అనేది
మనకు 4 మూలలు కరెక్ట్గా ఉంటుంది చెప్పడం జరిగింది. ఇక్కడ ఆర్క్ వేసుకోమని చెప్పాను, లేదా డోర్ పెట్టుకోమని చెప్పాను. ఇక ఇక్కడికి వస్తే ఈ మాస్టర్ బెడ్రూమ్కి తూర్పు ఈశాన్యంలో డోరు ఇక్కడ పెట్టుకోమని చెప్పాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది చిల్డ్రన్ బెడ్రూము. దీనికి పశ్చిమ వాయువ్యంలో డోరు ఒకటిదానికి ఎదురుగా పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఇక దీనికి మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయంలో బాత్రూము కట్టుకోమని చెప్పాను. ఇక్కడ ఒక డోర్ పెట్టుకోమని చెప్పాను దీనికి. సో ఇది కరెక్ట్ ప్లాన్గా ఉంటుంది. మీరు దీని ప్రకారంగా చేసుకుంటే ఇది పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పడం జరిగింది అతనికి. అయితే నేను ఇలా ప్లాన్ గీసి ఇచ్చిన తర్వాత కూడా అతను ఏం చేసిండంటే మాస్టర్ బెడ్రూమ్కి ఈ ఆగ్నేయం పెంపుతోనే బాత్రూము కట్టించుకుండండి. ఇక్కడ ఒక డోరు పెట్టి ఇది కామన్ బాత్రూమ్గా చేసుకున్నాడు. అంటే దీనికి మాత్రం ఆగ్నేయం పెరిగినట్టే లెక్క. సో ఈ బాల్కనీ మాత్రం అతను ఇలా ఆగ్నేయం పెరిగిందని చెప్పాను కాబట్టి అతను ఇదొకటి మాత్రం స్ట్రైట్గా చేసుకుండండి. ఇక్కడ దీన్ని తీసేసి ఇది మాత్రం బాల్కనీ చేసుకున్నాడు కరెక్ట్గా తూర్పులో. సో ఇప్పుడు దీనికి ఒకే ఒక తప్పు జరగడం ఉంది. అదేంటంటే మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయం పెంపుతో బాత్రూమ్ నిర్మాణం. సో దీనివల్ల కూడా 2 తప్పులు ఉన్నట్టు అవుతుంది. ఒకటి ఆగ్నేయం పెంపు, రెండోది ఈ ఆగ్నేయం పెంపుతో ఇక్కడ ఈశాన్యం తగ్గడం. సో ఇతనికి మళ్ళీ ఆగ్నేయం పెరగడం వల్ల దోషాలు, ఈశాన్యం తగ్గడం వల్ల వచ్చే దోషం తప్పకుండా ఇతనికి ఈ ప్లాట్లో ఉన్నవారికి తప్పకుండా ఉంటాయి. కాబట్టి నేను చెప్పినట్లుగా కాకుండా ఇలా అతను నిర్మించుకోవడం జరిగిందండి. మనము చెప్పినప్పుడు సరే అంటారు, తర్వాత ఇంకో ఎవరో తెలుసని తీసుకొస్తారు. అతను ఇలా బాత్రూమ్ ఉంటే ఏమి కాదని చెప్పడం జరిగిందని చెప్పిండు నాతోటి. సో అది మీ ఇష్టము అని చెప్పడం జరిగింది. నేను ఇచ్చిన ప్రకారం కట్టుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పాను. ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయంలో బాత్రూమ్ ఇవ్వడం ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇలా ఈశాన్యం పెరిగినట్లయితుంది కాబట్టి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కామన్ బాత్రూము, ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది చతురస్రాకారంలో. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చతురస్రాకారంలో ఉంది. కిచెన్ కూడా చతురస్రము, దీర్ఘచతురస్రాకారంలో ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇక్కడొక డోరు, ఇక్కడొక డోరు, ఇది మొత్తం బాల్కనీ. సో దీనిలో ఎలాంటి తప్పు లేదు. కానీ నేను చెప్పినప్పటికీ అతను ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ అనేది ఆగ్నేయం పెంపుతో నిర్మించుకున్నాడు. కాబట్టి మనం ఏమీ చేయలేము. చెప్పిన తర్వాత కూడా అతను ఇలా నిర్మించుకున్నాడండి. సో నేనేమంటానంటే పిలిపిస్తారు వాస్తుశాస్త్రజ్ఞుని, సరే అంటారు, మళ్ళీ ఎవరినో పిలిపిస్తారు, అతను ఏం కాదు కట్టుకోమని అంటాడు. కస్టమరు కొద్దిగా వాళ్ళ మాటలకి లొంగిపోవడం, ఇలా తప్పుగా కట్టుకోవడం నేను చాలామందినే చూశాను. మనం చెప్పినప్పుడు సరే అంటారు, తర్వాత వాళ్ళు ఇంకెవరో చెప్తే వాళ్ళ ప్రకారం కట్టుకుంటారు. ఇప్పుడు మీరే ఆలోచించండి, దీనికి ఇది ఆగ్నేయం పెరిగిందా లేదా? ఇలా ఆగ్నేయం పెరగడం వల్ల ఈశాన్యం తగ్గినట్లా కాదా? ఈ 2 దోషాలు అతనికి వర్తిస్తాయా లేదా మీరే ఆలోచించుకోండి. సో ఇది నేను కొన్ని రోజుల క్రితము ఒక క్లయింట్ నన్ను తీసుకుపోయి చూపించినప్పుడు నేను చెప్పిన నా ప్లాన్ ప్రకారంగా కూడా ఇలా కట్టుకున్నాడు. దానికి మనం ఏమీ చేయలేము.
ఎనీవే మీరు నన్ను సంప్రదించాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇల్లు కట్టుకునే ముందు ప్లాను గీసుకున్న తర్వాత ప్లానును సరిచేయడం ఇలాంటివన్నీ మనము చూస్తుంటాము. కాబట్టి మీరు నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.